ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల్లో ఒకటైన ఆంథ్రోపిక్ సిలికాన్ వ్యాలీ ఉలిక్కిపడేలా ఒక సంచలన ప్రకటన చేసింది. ఒకవైపు $1 ట్రిలియన్ మార్కెట్ వాల్యూతో హిస్టారికల్ ఐపీఓకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇదే కంపెనీ ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఒక వింత విజ్ఞప్తి చేస్తుంది. ప్లీజ్ కాసేపు ఏఐ రీసెర్చ్ను ఆపేయండి, మన దగ్గర కేవలం యాక్సిలేటర్ మాత్రమే ఉంది, బ్రేక్ పెడల్ లేదు అంటూ చేతులెత్తేస్తుంది. అసలు ఏఐ ల్యాబ్స్ వెనుక జరుగుతున్న ఆ భయంకరమైన నిజాలు ఏంటి? ఆంథ్రోపిక్ ఎందుకు అలా భయపడుతుంది? సాక్షి టీవీ అందిస్తున్న ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఓపెన్ ఏఐకి గట్టి పోటీ ఇస్తూ ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ను తయారు చేస్తున్న సంస్థ ఆంథ్రోపిక్. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ అక్షరాల $900 బిలియన్. ఇంతటి భారీ సామ్రాజ్యం ఇప్పుడు మానవాళికి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏఐ ఇండస్ట్రీలో జరుగుతున్న అపరిమితమైన పోటీని వెంటనే నియంత్రించకపోతే ఊహించని నష్టం జరుగుతుందని కంపెనీ ఫౌండర్ జాక్ క్లార్క్ స్వయంగా స్పష్టం చేశారు. ఆంథ్రోపిక్ ఇంతలా భయపడటానికి ఒక బలమైన కారణం ఉంది. అదే రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఏఐ మోడల్స్ ఇకపై మనుషుల సాయం లేకుండా తమకు తాము కొత్త కోడింగ్ రాసుకుంటూ తమ తెలివితేటలను ఊహించని స్థాయికి పెంచేసుకుంటున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆంథ్రోపిక్ ల్యాబ్ లో యాడ్ అవుతున్న మొత్తం కోడింగ్ లో ఏకంగా 80% కోడ్ను వారి సొంత ఏఐ మోడల్ క్లాడ్ మాత్రమే రాస్తోంది. అంటే మనుషుల అవసరం అక్కడ క్రమంగా తగ్గిపోతోంది. పరిస్థితి చేతులు దాటిపోకముందే అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం తరహాలోనే గ్లోబల్ లెవెల్లో ఏఐపై ఒక అంతర్జాతీయ నిబంధన తీసుకురావాలని ఆంథ్రోపిక్ ప్రతిపాదిస్తోంది. అమెరికా, చైనా లాంటి ప్రత్యర్థి దేశాల్లోని ఏఐ ల్యాబులన్నీ ఒకే తాటిపైకి వచ్చి కొన్ని రోజుల పాటు ఈ రీసెర్చ్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతోంది. దీనికోసం తమ అంతర్గత పరిశోధనా విభాగం ద్వారా ఒక ప్రత్యేక సిస్టమ్ను తయారు చేస్తామని కంపెనీ అంటోంది. అయితే ఈ ప్రతిపాదనపై వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.